మూడో దినాన ముగింపులోకి వెళ్ళే ముందు ఎన్నో వాస్తవాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. నిన్నటి రోజున లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట చెప్పాను. ఆ మాటతో ప్రారంభిస్తాను. చదివి వినిపించండి అమ్మా. డైరెక్ట్గా వెళ్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనము. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరిని అగునని అతనితో చెప్పెను. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అన్న మానవాళి ఆలోచనలో కలిగి ఉన్నటువంటి విధానంలో దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నేను కాదు. ఎవరికేం పని ఏంటి? సంపాదించుకుంటే ఏంటి, దాచుకుంటే ఏంటి, తింటే ఏంటి, త్రాగితే ఏంటి అవసరం లేదు. ఇది మనిషికి భూమి మీద హక్కు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, వాడిష్టం. రాజ్యాంగం కల్పించిన హక్కు అయినా రారాజుగా ఉన్న క్రీస్తు మాత్రం ఒప్పుకోలా. ఆయన కాబట్టి సృష్టి, ఆయన వారం కాబట్టి మనం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ రాత్రిని ప్రాణాన్ని అడుగుచున్నారు. తినుచు, త్రాగుచు, సుఖించుచు, సంతోషించిన వాడిని వీడు పోతే బాగుండు లోకం నుంచి అని అనుకుంటున్నారు. ఎవరి వారు పద్మాసు దీపమందు పరవాసి అయి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక ఆయన యోహాను గారు ఇష్టమైన వాడు రాస్తున్న ఓ మంచి మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం అనగానే చాలా మంది భవిష్యత్ అనుకున్నాడు. ఇట్స్ నాట్, అది కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కలిగి ఉన్నది ప్రకటన. రూపక అలంకారంగా రాయబడింది ప్రకటన. ఇది టచ్ చేయాలంటే బైబిల్ తెలిసి ఉండాలి, వాడే మాట్లాడగలగాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము, ఎవరు ఎందుకు అడుగుతున్నారో నీకు తెలియాలి. అంతిమ యాత్రకు సిద్ధపడుతున్న నిన్ను నేర్చుకోవాలి నీ బ్రతుకు పరమార్థంలో. చూడు సోదరి సోదరుడా, వారు ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతి దండన చేయకు ఉంటుందని దగ్గరగా కేకలు వేస్తున్నారు. రెండవ రాగడ వస్తే బాగుండు రాని. మనిషి ఆలోచన మార్పు లేదు. వాడు బ్రతికంత అంతే. కేవలం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఎప్పుడు పోతాడో తెలియని ఏళ్ళు కలిగిన వాడు ఇలా బ్రతకడుతుంటే వాడి కొరకే కదా భూమి మీద ప్రాణాలు పెంచాం. రాళ్ళతో కొట్టబట్టి సంపబడ్డాడు స్టెఫెన్. ఫస్ట్ చేశాడు బైబిల్లో. రంపాలతో కోయబడ్డటువంటి మాటలా, రాళ్ళతో కొట్టబడ్డటువంటి మాటలా? హింస ఎవరి కొరకండి? అంత అవసరం ఏంటి? నువ్వు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? అది కాదు. మీరు దేవుని పిల్లలు, అది మీకు చెప్పాలి. అందుకనే బాధపడుతున్నాను. ఆ బాధ వ్యక్తపరిచి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించి ఆనాటి సంఘ బోధకుల మధ్య చిచ్చు రేయించి ఇదిగో సత్య సంబంధమైన వారిని సమాధి చేసినటువంటి వారు భూలోకంలో నుంచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆనుకొని ఉంటూ రెండవ రాకడ ఇస్తే బాగుంటుంది. ఏసైనా చూడు ఎలా తింటున్నారో, చూడు ఎలా తిరుగుతున్నారో. ప్రియమైన దేవుని వల్ల ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకము ఉండువని దగ్గరగా కేకలు వేసిరి. మనమే అర్థం కేకలు. ఎప్పుడు అయ్యగారు సభలు పెడతాడు, వినండి. 6 కూడా కాదు, స్టార్ట్ అయిందంటే సుమా 11. భారత రాజ్యాంగం 10కి నరకలకు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వదిన వారికి డిస్టర్బెన్స్ కలిగించకూడదు. 10:30 లోపల క్లాస్ అలా ఇస్తాడు పర్మిషన్. అలాగే ఇచ్చాడు నాకు కూడా. వారు చెప్పినట్టుగా ప్రకటిస్తున్నానా, వారు చెప్పినట్టుగా చేస్తున్నానా మీరే చూస్తున్నారు. 2 రోజులు అంటే ఎప్పుడు కూడా లీగల్ గానే ఉంటాం, ఇల్లీగల్ గా ఉండలేం. ఎందుకు తెలుసా? దేవుడి మాట వాస్తవం కనుక. ఇలా విగ్రహమైన కేకలు ఎక్కడ వినపడతాయి? ఇదిగో ఇలాంటి సభల కొరకే అందించారు. నేర్చుకోరా మనిషి, బ్రతుకురా కొద్ది కాలము దేవుడి కొరకు, రా కలకాలము నాలోకి అన్న దేవుడి మాట మీరు ఆలోచించాలి. ఏమండి లేదయ్య గారు అప్పటి నుంచి ప్రతి బోళ్ళంత మార్పు వచ్చేసింది అంటారా? ఎందుకనో ఎక్కడ చూసినా సంఘాలే, ఎవరు పడితే వాడు బోధకుడే. ఏం తెలుసురా సోదరా? బైబిల్ 66 పుస్తకాల సముదాయం. ఒక వాళ్ళ దగ్గర ఏమో 76, మరొకరి దగ్గర 86, మరొకరి దగ్గర 44, మరొకరి దగ్గర 66. ఏ బైబిల్ కరెక్ట్ రా ఈ రోజున అని అడిగితే ఏమో ఎందుకు వచ్చాయి ఇన్ని?
తెలియదు. తెలియజెప్పే వాళ్ళు ఎవరు? దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఏప్రిల్లో ఇదే అంశాన్ని తిరిగి మళ్ళీ ప్రస్తావిస్తారు మీ మధ్య. బైబిల్ చెప్పడం అంటే మాట్లాడుకుంటున్నారా? దేవుని నమ్మడాన్ని ఎందుకు నమ్ముతాడు? వాడికి తెలియాలి, వాడి బ్రతుకు దిద్దపడాలి, అప్పుడే కదా నమ్మేది. లేదా అయ్యారు మారాయి, సంఘాలు గొప్పగా ఉన్నవి, భక్త కొండ జనాంగము పెరుగు పొంగుతుంది, ఎక్కడ చూసినా సువార్త సునాదమే అని అంటారా? లేదురా సోదరా, అది సువార్త సునాదం కాదు, రోతవాదన అన్నాడు దేవుడు. చూడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వరకు. నోవాహు ప్రారంభ కాలపు జలప్రయానికి నాంది. నోవాహు దినముల ముందు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే సేమ్ టు సేమ్. మారలేదు, మార్పు రాలేదు. మనిషి మారాలి అంటే సత్య సంబంధమైన వాక్యం వెళ్ళాలి లోపలికి మందుగా, అప్పుడు మారతాడు. మారరా అంటే మారడు, వినరా అంటే వినడు, రారా అంటే రారు. ఎందుకు రావాలి, ఎందుకు వినాలి అంటాడు. చెబితేగా గోలలో ఏమర్థమైంది సోదరా? ప్రియమైన దేవుని వాడరా, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు అనగా ఆనాటి ప్రజలు అనగా దేవుని బిడ్డలు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయి వరకు ఎరుగకపోయిరి. అలాగుననే యేసుక్రీస్తు వారి రాకడ ఉంటుంది. తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చుచు జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయేంత వరకు మనిషికి తెలియలేదు. అంటే మనిషి ఏ స్థితిలో ఉన్నాడో చూడండి, మనిషి పరిస్థితి ఎలా ఉందో చూడండి. నోవాహు నడు ఊర్లో ఓడగడుతున్నాడు. ఏంటి సోదరా అన్నాడు, ఎండాకాలం ఓడగడుతున్నావేంటి? ప్రళయం వస్తుంది నాయన. ప్రళయమా? ఏది నీకు చెప్పొస్తుందా? ఏమన్నా దేవుడు వరడా రానే వచ్చింది, పోనే పోయింది. భూమి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఒక్క నీతిమంతుడి ద్వారా తిరిగి మళ్ళా భూమి మీదకి మనం రాగలిగాం. ప్రైజ్ ద లార్డ్. నోవాహు నీతిమంతుడి ద్వారా తిరిగి మళ్ళా ఈ లోకానికి రాగలిగాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తింటాం, త్రాగుతాం, పెళ్లి చేసుకుంటున్నాం, పెళ్లికి ఇస్తున్నాం. తప్పేంటి అయ్యగారు అనొచ్చు. మరి ఉంది అందుకే కదా, దేవుడు అందుకే కదా అందే. ఏమండి? తప్పు కాదు ప్రియమైన దేవుని వల్ల. నువ్వు తిను, నువ్వు త్రాగు, అందుకే కదా మొదటి 2 రోజులు మాట్లాడాను. ఆకాశంలో భూమి మీద నీటిలో ప్రతిది కూడా నీకు దాసోకం అంటవి నీ కొరకే ఉన్నవి అని చెప్పాడు. తినటానికే ఇచ్చాడు. తింటలో కూడా వెరైటీ ఉండాలి. మరి ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా జాగ్రత్త. తిన్నమన్న దేవుడే, తిండికి పెట్టిన దేవుడే ఆనాడు ఐగుప్తు ప్రాంతం నుంచి తీసుకొస్తూ అడవిలో 23,000 మందిని వేసేశాడు. అంతే. ఎందుకు? గొంతులోది ఉండగానే దేవుడికి మండిందండి గుండె. తిండి కొరకేనా మీరుంది? వాళ్ళు అంటున్నారు ఫరోకాడు ఉంటే బాగుండు, వాడు కొట్టినా తిట్టినా కాస్త మాంసం పెట్టేవాడు. నువ్వేంటి నాయన సప్పగా ఉన్న మన్నాన్ని ఇస్తున్నావు? బాధ కలగదా? ఇచ్చింది తినమని చెప్పాడు కదా దేవుడు. ప్రియమైన దేవుడు అంటే దేవుడి ప్రమేయం లేకుండా జరుగుతుంది అన్నట్టుగా కనపడుతుంది. ఎంతకాలం ఉంటావు భూమి మీద? కొద్ది రోజులే కదా. ఈ కొద్ది రోజుల కొరకు సుఖము అనే పదాన్ని నీ ఒంటిలోకి ఇమర్చుకున్న మనిషికి సుఖం అంటే ఏంటో మనిషికి అర్థం కాల. సుఖం అంటే ఏమనుకుంటున్నాడు? డబ్బులో ఉందనుకున్నాడు సుఖం. డబ్బులో ఉంటే అందరం అలాగే సంపాదించుకుంటాం. ప్రియమైన దేవుని వల్ల ఎక్కడా లేదండి. డబ్బులో ఉన్నవాడు కూడా మనశ్శాంతి లేదు. ఈ రోజున ఒక్క మనశ్శాంతి దొరికేది దైవ మందిరంలోనే, వాస్తవమైన స్వార్థంలోనే. ప్రైజ్ ద లార్డ్. అదే చెబుతున్నాడు ఆయన. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చు సుఖవంతమైన జీవితాన్ని దినము వరకు మీరు పోషించుకుంటున్నారు. సుఖాన్ని అంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై దినము నందు మీ హృదయమును పోషించుకుంటురి. భూమి మీద సుఖముగా జీవించటము కొరకు భోగాసక్తులై భోగమునందు ఆసక్తులై కనపరుచుకోవటములో మనిషి ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటురి.
ఆశీర్వాదము. దానిలోనే దాగి ఉన్నది కత్తి వద. ఆశీర్వాదం కావాలా? ఎలా ఇస్తే సంతోషపడతావు చెప్పుకొని, దీంతో సాగు నాయన నా బ్రతుకి ఆశీర్వాదం అని మనం అండో. ఆశీర్వాదంలోనే వద. అక్కడే ఉందరా సోదరా, అతిగా ఆశపడకు. దేవుని వల్లరా, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినము నందు మీ హృదయములను పోషించుకుంటురి. ఈ శరీర పోకడ గురించి దేవునికి నమ్మకమైన వాడుగా బ్రతుకుస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్పగలిగిన మాట మీరు చూడగలగాలి. మనం చెబితే ఏముంటుంది? ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ పౌలు గారి నోట పలికిన ఈ మాట మీరు చెప్పాలి. దేవుల్లో ఉన్నప్పుడు, దేవునిలో ఉంటూ, సంఘాలను కడుతూ, అనేక సంగతులను ప్రపంచానికి చెబుతూ, ఆనాటి బోధకుల మధ్య ఒక ఛాలెంజర్గా బ్రతికినటువంటి పౌలు గారి బ్రతుకులు తన శరీరం గురించి పలికిన మాట ఏ బోధకుడు పలుకుతాడు? ఎవరు పలుకుతాడో చూడండి. ఎవ్వరు పలకరు. అంత ఉత్తమలే. మరి మిగతాది ఏమైపోయిందో చూద్దామా మాట. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. ఇలా ఉండాలండి బోధకుడు అంటే. నటించకూడదు. నటన పనికిరాదు. నటన గతించిపోతున్నది. అదే చెబుతున్నాడు ఆయన. నా యందు అనగా 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 అంటే నా యందు అనగానే ఇది అనుకోమాకండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను అడుగుతును. ఇంత సువార్త చేస్తున్నా నా శరీరంలో ఎక్కడో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. మనం ఏమంటాం? అయ్యగారికి ఏం ముళ్ళు ఉండవండి, దాచుకుంటున్నాడు అంతే. మనిషి కదా, మనిషి కదా. ఇప్పుడు మన దేవుని వల్లరా జయించగలగాలండి. అదే చెబుతున్నాడు పౌలు గారు. నా శరీరమందు అనగా మంచిది ఏది, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చేయవలన కోరిక నాకు అనగా ఆత్మకి కలుగుచున్నది, కానీ దానిని చేయట నాకు అనగా శరీరానికి కలుగటం లేదు. ఆత్మ మంచి చేద్దాం, శరీరం ఏంటి చేసేది? పదంపా. ఏంటి చేసేది? పదంపా. ఇగో ఒకసారి చెప్పానండి వాక్యం. గోరబండ ప్రాంతంలో క్రైస్తవ బ్రతుకులో 3 అంశాలు దాటి రాగలిగిన వాడికి పరలోకం అని ప్రశ్నించాను. అంతే, కార్యశవట్లో మనం అంటే అలాగే ఉంటాం. మరి ప్రియమైన దేవుని, ఒక దైవజనుడి నోట తన శరీరం గురించి పలుకుతున్న మాట ఈనాడు 2016వ సంవత్సరం వరకు ఎవరు పలుకుంటారో మీరు చెప్పాలి. ఏమండి, ప్రతిరోజు కూడా నాకు నేనే ప్రశ్న, ప్రతిరోజు కూడా నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. నా బ్రతుకు పరమార్థములో తిరిగి నిద్రించే సమయానికి ఇదిగో ఏంటి నాయనా నా ఉద్దేశం అన్న ఆలోచన ప్రతిసారి పరీక్షలో నేను వెళ్తూనే ఉంటాను. అలా నువ్వు రావాలి. నిత్య శిక్ష బాలకుడుగా ఎప్పుడు బైబిల్లో ఉంటున్నాను కనుకనే ప్రపంచ వ్యాప్తం ఈ రోజున సవాలుగా మాట్లాడుతున్నాను. ఎవరా దేవుని వల్లరా మీకు జ్ఞానం రావాలి. ఆ ప్రయాణంలో ఉద్దేశం అంటే మీకు తెలియాలి. అంతిమ యాత్ర నీకు తెలియని యాత్ర. ఎన్నో యాత్రలు చేసి ఉంటావు బ్రతుకున్నప్పుడు. అంతిమ యాత్ర అనేది నీకు తెలియకుండా నీ జీవితంలో ముడిపడి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన యాత్ర. అది యాత్ర అంటే. ఆ యాత్రకి నువ్వు సిద్ధంగా ఉండాలి సోదరా. పౌలు గారు అంటున్నా కదా, నా శరీరం అందు మంచిది ఏది లేదు. మరి పౌలు గారు శరీరంలో మంచిది లేనప్పుడు మంచిదిగా ఆయన ఎలా మలుసుకోగలిగాడో తెలుసా? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా జీవితానికి వెలుగు, నా శరీరానికి వెలుగు, నా ఆత్మకు వెలుగు, నా ఆలోచనకు వెలుగు. వాక్యమే, వాక్యమే. భార్య భర్తల మధ్య గొడవ వస్తే ఈ రోజున ఒక చోటకి వెళ్ళి ఎంక్వైరీ చేయించుకుంటారు. ఏమండి, అక్కడికి వెళితే 2000 రూపాయలు ఫీజు ఇవ్వాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నమాట. ఎందుకు గొడవ వచ్చింది? ఇప్పుడు టీవీలో వస్తున్నాయి అవే ఎక్కువగా. ఎందుకు వస్తుంది? ఇద్దరి మధ్య ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ బ్రతుకులే బాగలేదు, నీ బ్రతుకే మారుస్తాడు. బతుకు చిట్కా ఏమీ లేదు అక్కడ, చదరంగం లేదు, ఆటమే. వాళ్ళ బ్రతుకులే బాగలా, ఇక నీకే నేర్పుతాడు, నీ బ్రతుకేం దిద్దుతాడు. ఏమండి, వాక్యం దగ్గరకు రావాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట. బైబిల్ వాక్యం ద్వారా బ్రతుకు దిద్దుకోబడాలి. నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు. అలా దీపముగా త్రోవగా పెట్టుకున్నాడు కనుకనే 14 పుస్తకాలతో ప్రపంచానికి మహాజ్ఞానం ఇచ్చాడు.
పౌలు గారి ప్రసంగాలు పాస్టర్లు చేయరు, మీకు తెలుసుదేదో. ఇలా కావాల్సినంత ఏంటో తెలుసా? పిట్టకథలో ఒక ఆయన అడిగాను, అయ్యా తప్పిపోయిన కుమారుడా, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడా అన్నాను. అయ్యగారు మర్చిపోయాడయ్యా అని అడిగితే, మర్చిపోయావా? తప్పిపోయిన కుమారుడా? తప్పిపోలేదురా సోదరా, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. ఒక్క పదము మారితే బ్రతుకు మారిపోతుంది. స్పీడ్ జాగ్రత్త. వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. క్యాచ్ చేయకపోతే కాటికి చేర్చవలసి ఉంటుంది సోదరా. అందరూ చెప్పేది వాక్యం అనుకుంటున్నారా? అందరూ చెప్పేది వాక్యం అనుకుంటున్నారా? 38:2 యోబు గ్రంథము, యోబు గ్రంథము 38:2. బైబిల్ ఇస్ ద క్వశ్చన్ టు ద బైబిల్ ఇస్ ఆన్సర్ టు ద బైబిల్. చూడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? ఎవడు వీడు? జ్ఞానం నేర్పుతున్నాడు సంఘాల్లో కాపరి. 10 ఏళ్ల మీ బాప్టిజం జీవితంలో యేసు గురించి ఎంత తెలుసు నీకు? మొన్నే పుట్టాడండి 2016. మొన్న పుట్టలేదురా సోదరా. సామెతల గ్రంథం 8:24-30 నువ్వు చూడగలిగితే, భూమి పుట్టక ముందే, పునాలను వేయక ముందే నేను పుట్టాను అన్నాడు ఆయన. ఆయన పుట్టాడు కాబట్టి భూమి పుట్టింది. ఆ పొరుపుగా ఉన్న యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు తప్ప లోకంలో పుట్టలేదురా సోదరా. నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు బైబిలే రాదు. ప్రియమైన దేవుని వల్లరా, వాక్యాన్ని నమ్మగలిగితే నీ బ్రతుకు వాతావరణం మారిపోద్ది. అంతమ యాత్రకు సిద్ధపడ్డ పనవలే. ఎప్పుడు సిద్ధపడతావు ఆలోచించాలి కదా. కనుకనే వాక్యాన్ని స్వీకరించాడు, పాదాలకు వెలుగు నింపుకున్నాడు, ప్రపంచానికి మహాజ్ఞానం అందించాడు. ఆ జ్ఞానములోని మాటలు దాసి ఎగిరెగిరి చెప్తాడు అయ్యగారు. ఎగిరితే ఏమొచ్చింది? ఆయాసం తప్ప. దాస్తే ఏమొచ్చింది? రోగం తప్ప. ఆలోచించాలి. కనుకనే ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ వాక్యం జీవితానికి అంటి పెట్టుకున్నాడు కనుక ఇప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి విధానంలో ఆయన ప్రపంచానికి అందిస్తున్న మాటను చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, నా శరీరమందు పాప నియమం ఒకటి ఉంది కనుక నేను చేయడానివి చేస్తున్నాను కనుక, ఇవన్నీ పోయాలంటే వాక్యమే కారణం కనుక, ఈ వాక్యాన్ని బలంగా పట్టుకొని ముసలివాడి వరకు నేను ఇంత గొప్పగా ఉన్నాను కనుక, ఇదిగో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా నేను చేశాను కనుక సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, ఇంత వాస్తవమైన మాటలు మీకు యుక్తము. సజీవ యాగముగా శరీరాలను సమర్పించుకోండి. వయసు ఉన్నప్పుడే దేవుడు కొరకు రా అంటాడు. వయసు అంతా అయిపోయినాక వస్తాడు అయ్యగారు. గట్టిగా అరవలేడు. రిటైర్మెంట్ టైం 58 సంవత్సరాలు. అక్కడ అలిసిపోయా కనుకనే రిటైర్డ్. సన్మానం మెడబెట్టి గెంటేసే పద్ధతిలో సన్మానం చేశాడంతే. సేవలు అక్కడ ఇచ్చావు, సేవకి ఇక్కడికి వచ్చావు. అక్కడే ఉపయోగపడాల నీ సేవలు, ఇక్కడే ఉపయోగపడతాయి. యవనస్తుడిగా ఉన్నప్పుడే రా, నేను నేర్పుతా బైబిల్. ప్రియమైన దేవుని వల్లరా, యవనం అంతా పోయినాక, వయసు అంతా పోయినాక, రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినాక నీ యొక్క ఆలోచన మొత్తం లోకంలో నింపుకున్న తర్వాత నువ్వొచ్చేం చేస్తావు? సేవ. ఇప్పుడు పిలిచాడు అంటాడు దేవుడు. ఇప్పుడు పిలిచాడా? ప్రియమైన దేవుడు, ఎన్నో నిజాలు ఈరోజు నీకు తెలియాలి. మరి వెళ్ళిపోవాలిగా ఏదో ఒక రోజున. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. శరీరము కొన్ని అవయవాల అతుకుబడి ఉన్నది. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా కేంద్రీకరింపబడి ఉన్నది. కనుకనే బాడీ కనబడుతుంది. శరీరం పని ఏంటి? చేతుల పని ఏంటి? కాళ్ళ పని ఏంటి? కంటి పని ఏంటి? నోటు పని ఏంటి? మనసు పని ఏంటి? వీటి పని ఏంటి? నిర్మించుకుంది ఆయన, నువ్వు కాదు. దేన్నైనా సరే ఒంటిలో కోల్పోతే నువ్వు వికలాంగుడివే తప్ప తిరిగి మళ్ళా మామూలు మనిషిగా రావు. ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చిన దేవుడు లోపల ఒక్కొక్క అవయవంలో ఉన్నటువంటి మమకారాన్ని పెంచుకున్నాడు అంటే ఎలా ఉపయోగిస్తున్నావు ఈ రోజున? ఎలా ఉపయోగిస్తున్నావు అంటున్నాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. 6:12 రోమా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సావునకు లోనైన మీ శరీరము
ఆత్మ కాదు. సావులకు లోనయ్యేది శరీరం, చనిపోతుంది శరీరం మాత్రమే. అంతిమ యాత్రలో తీసుకెళ్తుంది డెడ్ బాడీ మాత్రమే. మరి ఆత్మను ఎవరు మోసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? సావునకు లోనైన మీ శరీరము, సావునకు లోనైన మీ శరీరము. ఇంత గొప్పగా చెప్పినప్పుడు పాస్టర్ గారు బయలుదేరారండి. అప్పుడే పాస్టర్ గారు బయలుదేరారు. ఇజ్రాయేలీల మీద పెద్ద పాస్టర్ గారు. మనకు పెద్ద పాస్టర్లు అంటే బాగా ఇష్టం. మరి ఏమండి, పెద్ద పాస్టర్లు అంటే బాగా ఇష్టం. జనాలు చూస్తే తప్ప మనం రావు చర్చికి. ఎంత జనం, ఏముంది అక్కడ? ఏముంది? 1,000,000 మందిలో ఒక్కరిని ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పగలిగే ఉన్నాడే మీరు చెప్పాలి. ఒకే ప్రశ్నిస్తాను, చెప్పాలి. ఏమండి, జనాలు చూసి మోసపోకండి. యేసుక్రీస్తు వారు బోధిస్తుంటే ఇలాగే వచ్చారు వేల మంది. లెక్కేస్తే చేతికున్న 1,000 మంది మిగిలారు. మిగతా వాళ్ళంతా ఎందుకు వచ్చారు? ఏదో దొరికింది. ఏమి దొరకకపోతే రాదా? ఏమి లేకపోతే ఉండవా? శరీరం పాప నిలయానికి నిదర్శనం. శరీర కోరికలు దేవుడి వాక్యానికి దూరం. దేవుని వలన కనుక ఇంత జ్ఞానాన్ని అందించినప్పుడు ధర్మశాస్త్ర ప్రబోధకుడు నికోదేము పెద్ద పాస్టర్ గారు టప సువార్తకు వచ్చాడు. యేసుక్రీస్తు వారికి ఎదురయ్యాడు. భయంకరమైన స్థితి వచ్చేసింది. అందుకే చాలా మంది అయ్యగారు నాకు ఎదురు వస్తే తల వంచాల్సిందే, ఎదురు రారు. ఫోన్ చేసి పిలిచాను, సోదరా నువ్వు చెబుతున్న వాక్యం తప్పు, నేను చెప్తారా అన్నాను. ఒక ఆయన చెప్పాను, 41 కీర్తనలో దావీదు మాట అన్న మాట, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటే దావీదు మహారాజు గారు రాజు కాబట్టి, డబ్బు ఉన్నది కాబట్టి, సావుగా ఖర్చు పెట్టదు కాబట్టి ఆయన చెప్పడంలో అర్థం ఉంది. ఇంతేనా రావన్నా? ఇంతకు బేదలంటే ఎవరు పాస్టర్ గారు అన్నా. మంచిగా అన్నం పెట్టి అడిగాను. ఈ రోజున నాకు కంటికి కనబడలా. ఇదే గృహకాపులో ఉన్నాడు. ఇలా చూస్తే అలా వెళ్ళిపోతాడు. ఒక చిన్న ప్రశ్నే చెప్పలేని వాడు సంఘాన్ని కాస్తున్నాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావురా సోదరా? అయ్యగారి గురించి మాట్లాడుతున్నాడు. చూడొకసారి బైబిల్ విప్పి యోహాను సువార్త. మనకు అయ్యగారి కంటే కోపం ఎక్కువ. పాస్టర్ గారు నమ్మకూడదండి, వాక్యాన్ని దాయొచ్చండి. దాచేత్త వాక్యాన్ని, నేను తెలుస్తాను వాక్యాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము. అన్ని బైబిలేనండి. దాశారు, నేను తీశాను, అంతే తేడా. వారికి నాకు తేడా ఏంటి? వారు దాశారు, నేను తీశాను, అంతే. నల్లధనం తీసుకున్నాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 7 వరకు స్పష్టంగా చదవాలి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక బోధకుడితో అంటున్న మాట యేసు స్వామి. అప్పటికే ఇజ్రాయెల్కి వాక్యం చెబుతున్నాడు. అప్పటికే పెద్ద పాస్టర్గా చలామణి అవుతున్నాడు. అలాంటి ఆయనకి ఇలాంటి ఆయన ఎదురయ్యాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ముసలివాడు నికోదేము, ముసలివాడి పేరు వాక్యం మరి. కానీ ఎక్స్పీరియన్స్కి ఎక్స్పర్ట్కి చాలా తేడా ఉందండి. ఎక్స్పీరియన్స్కి ఎక్స్పర్ట్కి చాలా తేడా ఉంది. అదే చెబుతున్నాడు ఇక్కడ కూడా. ఏమండి, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, క్రొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు మళ్ళా తల్లి గర్భంలోకి పోవడం అనుకున్నాడు. ఇది అర్థమైంది అయ్యగారికి. ఈయనకే అర్థం కాదు, ఇక మనకేం అర్థమైంది చెప్పండి? ఈ పదము ఈయనకే అర్థం కానప్పుడు ఇక నీకేం అర్థమైంది? బైబిల్ ఆయనకే అర్థం కాకపోతే నీకేం అర్థమైంది? ఒకడు కొత్తగా జన్మించితే తండ్రి రాజ్యములో ప్రవేశింపడని యేసు స్వామి చెబితే, ముసలివాడిగా ఉన్న నేను మరలా తల్లి గర్భంలోకి పోవచ్చా? ఏం టైప్ ఆలోచన అండి అయ్యగారిది. అంటే ఇలాంటి ఆయన వాక్యం చెబితే మారతామో మనం? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారు. మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ మనసు వెన్నర్రా. జన్మింపగలడు అని నేను అడుగుగా, యేసు ఇతరులను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుడి రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తిస్మ మార్గము ద్వారా ఒకడు కొత్తగా జన్మిస్తాడు. ఇది కూడా తెలియదు అయ్యగారికి. కనుకనే జెండా బాప్తిస్మ అంటాడు ఒక ఆయన, ఇలా ముంచుతాడు ఒక ఆయన, ఇలా అంటాడు ఒక ఆయన, చిలకరిస్తాడు మరొక ఆయన, చాలు పోమంటాడు మరొక ఆయన. ఇంతకీ బ్యాప్టిజం అన్న పదము లాటిన్ గ్రీకు భాష నుంచి రాబడిందని
నీటి ముంచటమని, వదిలివేయటమని అర్థమని, పారుతున్న నీటిలో నీ జీవితం పారిపోవాలి అని, నూతనమైన జీవితాన్ని స్థిరపరచుకోవాలి అని బాప్తిస్మం మార్గాన్ని యోర్దాను నదిలో యోహాను గారి చేత యేసుక్రీస్తు వారే తీసుకున్నప్పుడు ఇది కూడా తెలియకుండా అయ్యగారి వాక్యం చెబితే నువ్వెలా వింటున్నావు రా సోదరా? ఇదో చీమగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైనది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఏదొద్దంటే అదే చేస్తాం. సంఘాల్లో డాన్సులు వద్దురా బాబు అన్నాడు. డాన్స్ ఎత్త కాబట్టి సంఘం రాదు. మరి ఏం చేద్దాం ఏమండి? ఇప్పుడు పిలిపించుకోవాలి. సిండికేట్ గా ఏర్పడి అయ్యగాళ్ళకు సూట్లు ఇచ్చేసి ఒక 200 300 రోజుకి ఇచ్చుకుంటా, సంఘానికి ఆటోకి డబ్బులు ఇచ్చుకుంటా తెచ్చుకొని 1000 మంది వచ్చారు. ఏం చేశారు రా 1000 మంది? ఎందుకు వచ్చారు? వచ్చారా తెచ్చుకున్నావా? స్వతంత్రంగా ఒక్కడు వచ్చినా బ్రతుకు బాగు చుట్టుకుంటాడు. తెచ్చుకుంటే బ్రతుకులో ఉండదు. ఏం దొరికిద్దాన్ని వస్తాడంతే. అది నువ్వు రా. ఈరోజు ఏమందిద్దో, ఏమి నాలో నా బ్రతుకు పరమార్థం ఏంటో ఇలా తెలుసుకోవాలో అర్థమవుతుంది. ఎంత తేడా ఉందో తెలుసా మీకు? మనకేమో జ్వరం ఉంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఉండం. ఎందుకు? మనకు మైండ్ అలా నేర్పారు. మరి ఏమైనా దేవుని వల్లరా ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం? ఏమైపోతుంది? ఏమైనా చేసుకోండి అయ్యగారు, నాకు సంబంధం లేదు. నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది, చెబుతున్నాడు. మీరు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఆశ్చర్యపడ్డారంతే. ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం యోహాను సువార్త 9, 10, 11 వచనములు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగుగా యేసు అంటున్నాడు, నీవు ఇజ్రాయేలులకు పాస్టర్ గారివై ఉండి వీటిని తెలీదా? నీటి మూలముగా ఆత్మ మూలముగా ఎలా దేవుళ్ళు కొత్తగా జన్మిస్తారో తెలియదా? ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి, అయ్యగారు అయి ఉండి, ఎక్స్పర్ట్ అయి ఉండి, ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి, సంఘాన్ని కాస్తూ సంఘం ద్వారా మేపబడుతూ ఉంటున్నావే, నీకు తెలియదా? ఇజ్రాయేలుకు బోధకుడు ఉండ నీకు ఇది తెలియదా? అడుగుగా మేము ఎరిగిన సంగతిగా చెబుతున్నాము, చూసిన దానికే సాక్షి ఇస్తున్నాము. నాకు తెలిసింది చెబుతున్నా, చూసింది చెబుతున్నా. నువ్వు నమ్మకపోతే నీ కర్మ అనంతే. నమ్మకపోతే నీ కర్మ. ఏం చేస్తాం? ఏం చేస్తాం? చనిపోతున్న వాడిని బ్రతికించాలంటే యేసుస్వామి వల్ల అవుతుంది. ఆ రోజు సిలువ వేయబడినప్పుడు ఇదిగో సమాధులు బద్దలయ్యాయి, భూమి బద్దలైపోయింది. చనిపోయిన వారు యెరూషలేము వీధులకు రాగలిగారు. మనకు బ్రతుకుందండి. అది ఏ బ్రతుకు అర్థం అవ్వాలి. మరొక జన్మ అంటే మళ్ళా ఈ ఆకారంతో కాదు. ఏం చేసావు ఈ ఆకారంలో దేవునికి? ఏం చేసావు దేవునికి? నీకు ఇచ్చిన అమయాలలో దేవుడికి ఏం చేశావు? నీకు ఇచ్చిన 70 ఏళ్ళలో దేవుడికి ఏం చేశావు? నీకు ఇచ్చిన 15 ఏళ్ళలో దేవుడికి ఏం చేశావు? ఏ రోజున వాక్యం విన్నావా? సత్య సమయం వాక్యానికి వచ్చావా? బ్రతుకు దిద్దుకున్నావా? ఎప్పుడు చూసినా నీకు ఆశీర్వాదాలే కదా. ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదిస్తే ఎత్తెదుగుతావు సోదరా? ఆలోచించుంటారా? దేవుని నమ్మితే తల తప్ప తోకగా ఉంచును అన్నాడు ఆయన. చాలదా? అది లోకానికి తీసుకొచ్చాడు. చాలదా? ఇది ఇంకేం కావాలి? ఏమిస్తే సంతోషపడతావు యేసు స్వామి దగ్గర? ఆలోచించాలి కదా. ఏమండి? ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి, ఇజ్రాయేలుకు బోధకుడు ఉండి నీకు ఈ సంగతి తెలియదా? ఈ సంగతి తెలియదా? కొత్తగా జన్మించడం అంటే నీటి ద్వారా, కొత్తగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, బాప్తిస్మ మార్గము ద్వారా. ఇది లేకుండానే వాక్యం చెబుతున్నావా నువ్వు? అంతే. తల తిరిగిపోయింది, వెళ్ళిపోయాడు. ఆయనకే అర్థం కాల. మనకేం అర్థమైంది? వచ్చామా, పోయామా, ఉన్నామా, కొద్ది కాలం వెళ్ళిపోయామా అనుకున్నావు. వెళ్ళిపోవట్లేదు. అక్కడే ప్రారంభమవుతుంది. సాగు తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఇది కొద్ది కాలమే. ఇది నిజమైన జీవితం కాదు. నటనా జీవితం. రంగస్థలం అనే భూమి మీద నా పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి? ముగిసిపోతుంది. ఆ తర్వాత తెర లేపబడుతుంది జీవితానికి. అదే గుర్తు చేస్తున్నాడు. ఇన్ను లేపుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో ఆ దేవుడి సాక్షిగా చెబుతున్న నిజముగా అనగా మృతులను సజీవులుగా చేయువాడును దేవునికి స్తోత్రం. దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుళ్ళ ఉంటే, సత్య సంబంధమైన రాజ్య సువార్తలో పాలి భాగస్థుడు అయితే నీ బ్రతుక్కి మరొక బ్రతుకుంది సోదరా అంటున్నాడు దేవుడు. మృతులను సజీవులుగా చేయగల దేవుడు. చనిపోయిన వాడు బ్రతకాలంటే దేవుడే సాక్ష్యం. ఎలా బ్రతుకుతారు అని అంటారా? చెబుతాను, టైం ఉందిగా కొంచెం.
వినాలిగా కొంచెం. మృతులను సజీవులుగా దేవుడు చేయవాడును, లేని వాడిని ఉన్నవాటిగా పిలిచేవాడును. దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందులో గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని అని రాయబడి ఉన్నది. మృతులను సజీవులుగా చేయటము కొరకు మన ఆత్మీయ తండ్రిగా ఇదిగో దేవుడు మనకు అబ్రహాముగా మెచ్చడం జరిగింది. నియమించుతుని అంటే చనిపోయిన వాడిని బ్రతికించే శక్తి వాక్యానికి ఉన్నది. చనిపోయిన వారు యేసును నమ్మితే ఖచ్చితంగా బ్రతుకుంటుంది. అది ఏ బ్రతుకో తెలియాలా. మళ్ళా ఈ ఆకారం వస్తున్నాయి గారు, మళ్ళా ఎలా బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తునది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తునది సరిపోతే తప్ప అది బ్రతికింపబడదు కదా. నీవు విత్తున దాన్ని చూడొక్కసారి. అది గోధుమ గింజలను సరే, మరి ఏ గింజలను సరే, వట్టి గింజనే ఎత్తుతున్నావు. మనకు తెలుసు, మనలోకి వచ్చేసాడు. చనిపోయిన వారు ఎలా లేస్తారు అయ్యగారు అంటే నీలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. గింజలు ఇత్తావుగా, మూడో రోజు మొలకొస్తుందిగా. ఇత్తింది దేన్ని? గింజ. అది ఏదైనా కానీ, గోధుమ గింజ కానీ మరి ఏ గింజ కానీ, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోము శరీరమును విత్తుటలేదు. పుట్టబోము శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమునకు ఇచ్చును. కలుగుగాక అన్న మొక్కలకే బ్రతికిస్తున్నాడు కనుకనే తేరగా తినేస్తున్నావు. లేకపోతే ఈ రోజున వంకాయ కనపడదు, టమాటా కనపడదు, చరిత్రలో ఉన్నది అని చెప్పుకోవడం కొరకు పాఠ్య పుస్తకాల్లో అక్షర రూపంలో కనబడతాయి అంతే. కానీ ఎన్ని తినుంటావు టమాటాలు, ఇప్పటికీ మార్కెట్లో కొల్ల ఎక్కువ తొక్కేస్తా ఉంటావు. వంకాయ విత్తు దానికి ఇస్తున్నాడు, దాని విత్తనం ప్రకారం దేవుడే శరీరం ఇస్తున్నాడు. కేవలం కలుగుగాక అన్నటువంటి కలిగినటువంటి ఆ విత్తనాలకే, ఆ మొక్కలకే ప్రాణాన్ని ఇస్తుంటే కన్న నీకు ప్రాణాన్ని ఇవ్వడా? కన్న నీకు బ్రతుకు లేదా? ఇదే బ్రతుకు అనుకుంటున్నావా? ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇక్కడ సాలు సుఖాలు అనుకుంటున్నావా? ఆశీర్వాదంతో వాకిళ్ళు ఇప్పు అంటున్నాడు. అబ్రహామును ఆశించిన దేవా, అయ్యగారి ప్రార్థన ఇంటికి వస్తాడు అప్పుడప్పుడు. అబ్రహామును ఆశించిన దేవా, ఈ సాకును ఆశించిన దేవా, యాకోబును ఆశించిన దేవా, ఈ బిడ్డకి ఆకాశించు పట్టజాలంత విస్తారం ఇచ్చే. అక్కడే కనపడుతుంది. పట్టలేనివి నీకెందుకు సోదరా? పట్టుకుని ఇస్తే బాగుంటు. పట్టలేనివి ఎందుకు? పట్టుకోలేని ఎందుకు? క్యాచ్ మిస్, మ్యాచ్ అవుట్. అర్థం కాలా? ఏబులాగా పరీక్షించిన దేవా అని ఏ అయ్యగారిని ప్రార్థిస్తారా? ఏబు పడ్డ కష్టం ఎవరు పడలేరు. మనం చెప్పాను, ఏబు సహనం ఏ క్రైస్తవ బ్రతుకులో లేదు. మరి ఏమనుకుంటున్నారు? చర్చి అంటే పోవటం, సప్పట కొట్టు, నీకు ఇచ్చిన కానుకేసి రావడం అనుకుంటున్నావా ఏంటి? ఏమి పొగలో కానుక దేవుడికి? ఏమండి, భారతదేశంలో ఉన్న రూపాయి పక్కన దేశంలో చెల్లదు. నీకు తెలుసా నిజం? పరలోకానికి ఎలా జరుగుతుంది సోదరా? పక్కన రాష్ట్రానికే, పక్కన దేశానికే నువ్వు కలిగి ఉన్నటువంటి రూపాయి చెల్లినప్పుడు ఎలా జరుగుతుంది? బాంబే స్టాక్ మార్కెట్ అక్కడ చేంజ్ అవ్వాలి, డాలర్గా రూపీగా ఏదో పద్ధతిలో వెళ్ళిపోవాలి. ఎక్స్చేంజ్ మార్కెట్ అక్కడ ఉంది. అక్కడ అయితే తప్ప ఇక్కడ రావు. మనకు తెలుసు. దుబాయ్లో చాలా మంది మనోళ్ళు ఉంటున్నారు. డబ్బు రావాలంటే ముందు బాంబే రావాలి, బాంబే నుంచి నీ ఇంటికి రావాలి, నీ బ్యాంకుకు రావాలి. నువ్వు పరలోకానికి ఏమిస్తా? కానికిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకోవాలి. నువ్వు బ్రతకాలి అనుకుంటే, నాకు బ్రతకొద్దండి, బ్రతుకు చాలనుకుంటే ఎవరూ లేదే. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నీ విత్తు దానికి శరీరం ఎత్తట్లేదు, నేను ఇస్తున్నా. దాని గింజను బట్టి నేను ఇస్తున్న రూపాన్ని నీకు ఇవ్వనా కొడక, నీకు ఇవ్వనా బిడ్డ? నా రూపమే కదరా నీకు ఇచ్చింది, నా ఆలోచన కదా నీకు ఇచ్చింది. ఎందుకు రా లోకంలో ఉంటావు? నువ్వు యాత్రికుడివి. చనిపోయినప్పుడు చెప్పకూడదురా బోధక. పరదేశులమో లేకపోతే యాత్రికులమో అని బ్రతుకున్నప్పుడే చెప్పాలి. అబ్రహాము గారి విశ్వాసకు తండ్రిగా బ్రతుకున్నప్పుడే చెప్పాడు. కనాను దేశాన్ని ఇచ్చిన కన్నులెత్తి పరలోకం వైపు చూశాడు. ఆ బ్రతుకు మనకేది? ఆ బ్రతుకు మనకేది? చెప్పడానికి బాగుంటుంది. అరుణ్ కుమార్ చెబుతాడు, పాటిస్తాడు. అందుకే ఎవరు వేలెత్తి చూపించలేరు. నాకు అంది క్రియ అలా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. కష్టపడి పని చేయడం నేర్చుకున్నాను, ఇష్టపడి వాక్యం చెప్పడం నేర్చుకున్నాను, స్ట్రైట్ గా బతకడం నేర్చుకున్నాను, యథార్థంగా ఉండడం నేర్చుకున్నాను. కనుకనే అనేక మందికి దూరం అయిపోతున్నారు. అయినా పర్వాలేదు. ఎంతవరకు దూరం అవ్వాలి? అయినా పర్వాలేదు. దేవుడు ఉంటే చాలు కదా నాకు తోడుగా. ప్రియమైన దేవుని వల్ల లూకా సువార్త చెబుతున్నాడు,
ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది రాత్రికాల సమయంలో. ఆ పరిచయం చేయబడ్డ వ్యక్తి బ్రతికి ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. మరి అంతిమ యాత్రకు వెళ్ళిపోయాడు ఆయన, ఇంకా నువ్వు వెళ్ళలేదు. వెళ్ళిపోయిన ఆయన బ్రతుకు నీ ముందు చూపిస్తున్నా. అంతిమ యాత్రలో పాలు భాగస్తుడై అనంత లోకాలకు వెళ్ళిన ఆత్మ ఘోష నీకు తెలియాలి. రాత్రే ఇంకా మనం వెళ్ళలేదు. వెళ్ళిన ఆయన ఏం జరిగిందో నీకు తెలియాలి. చూడొక్కసారి బైబిల్ ఇప్పి లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి చదువుతాను. చూడండి, చదవమ్మా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు అంటే మరి సుఖమే కదా. ధనవంతుడు అంటే అదే కదా. మరి కాబట్టి లైఫ్ స్టైల్ రాస్తున్నాడు. ఏ బట్టలు వేశాడు, ఏం చేస్తున్నాడు, వాడి ఉద్దేశం ఏంటో దేవుడు ఇంత గొప్పగా రాస్తున్నాడు. నువ్వు ఏ బట్టలు వేసుకున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఏం చేస్తున్నావో తన చేతిలో ఉన్న జీవ గ్రంథంలో కూడా రాసుకుంటున్నాడు. నమ్మకపోతే ఏమైనా పరిస్థితి ఎదురైతే అప్పుడు నమ్మక తప్పదు. అప్పుడు ఛాన్స్ అంటూ ఉంటే పోగముందే పెట్టలోకి పోయిన తర్వాత ఏమీ లేదు. ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు కప్పింది కప్పించుకోవాలి, వేసింది వేయించుకోవాలి, జల్లించుకోవాలి. తీసుకెళ్తే ఎక్కడికి అడగకూడదు. లేదుగా ప్రాణం. వాళ్ళ ఇష్టం. కాల్చొచ్చు, పొచ్చొచ్చు, లేదా తొలించవచ్చు ఎక్కడొక్కడ. అయినా అడగలేవు. ఆ స్థితి రాకముందు నువ్వు జాగ్రత్త పడాలి. ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కల వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుకోబడును. ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు. లేనివాడు ఉన్నవాడు అని చనిపోయాడు. ఫస్ట్ లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు. శవం మాత్రం ఏడేమంది, ఆత్మ మాత్రం దేవదూతలు తీసుకెళ్ళాయి. ఇప్పుడు అంతిమ యాత్రలో శవాన్ని తీసుకెళ్తుంది ఎవరో, ఆత్మను తీసుకెళ్తుంది ఎవరో. శవాన్ని తీసుకెళ్తుంది శవాలుగా మారడానికి సిద్ధంగా ఉన్న నీతోటి వారు. ఆత్మను తీసుకెళ్తుంది దేవుడి దగ్గర సేవకులు, నీ కొరకు అనుక్షణం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలు, దూతలు, యాజకులు, సేవకులు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చనిపోయి. కుటుంబము ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. ఆయన కూడా అంతిమేత తప్పల. సాగవరకు సిద్ధమే కదా. మరి ఎవరికైనా వస్తుంది. ధనవంతుడికి రావచ్చు, పేదవాడికి రావచ్చు, ఎవరికైనా వస్తుంది. కామన్. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఆయన దోగులు తీసుకెళ్ళాయి, ఈయన కూడా పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడే ముందు ఈ పెట్ట ద్వారా తీసుకెళ్తున్న ప్రయాణం ఆయన. ఇప్పుడు పాతి పెట్టింది ఏంటి? లాజర్ని పాతి పెట్టారు, ధనవంతుడిని పాతి పెట్టారు. లాజర్కి అంతిమయాత్ర తప్పలేదు, ధనవంతుడికి తప్పలేదు. లాజర్కి పెట్టుంది, ధనవంతుడికి పెట్టుంది. ఇద్దరు కలిసి మట్లో కలిశారు. ఇప్పుడు ఆత్మతో మాట్లాడుతున్నాడు. దేవదూతలు వచ్చి ప్రాణాన్ని అబ్రహాము దగ్గర తీసుకెళ్ళాయి. విశ్వాసులకు తండ్రి, క్రైస్తవులకు తండ్రి. అబ్రహాము దగ్గర దిగి వెళ్ళిపోయింది. రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎప్పుడు అప్పుడు చేర్చుకుంటాం చెప్పండి బిడ్డల్ని? ఘనకారం చేయాలి. మరి అప్పుడే హట్టు, అప్పుడే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం, ఇలా కౌగిలించుకుంటాం. ఎప్పుడు నచ్చాలి తండ్రికి. ఒక బిడ్డ తండ్రికి నచ్చితే అప్పుడు కౌగిలించుకుంటాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడంటే ఎలా బ్రతుకుంటాడు? దరిద్రుడిగా ఉన్నా, తిండి లేకపోయినా, మరొక దాని గురించి ఆలోచించక ఆ రొట్టె ముక్క వస్తే చాలు దేవా, నీతిగా నిజాయితీగా బ్రతికాడు. శరీరం ఉండిపోయింది, పోతే పోనీ. ఆత్మ వెలిగిపోతుంది. అది కావాలి. పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళములో, అనగా ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, ఇప్పుడు గుర్తొచ్చాడు. ఏమండి? తండ్రివైన అబ్రహామా బతికున్నప్పుడు అయ్యగారు గుర్తురాడు, అయ్యగారు మాటలు గుర్తురావు. అందరి భాషలాగా చెప్తాడు, అరుణ్ కుమార్ చెప్తాడు, అలాగే చెప్తాడు. మరి ఇప్పుడు నా మాటలు లెక్కలేకపోయినా పర్వాలేదు, లెక్కలకు తీసుకోకపోయినా పర్వాలేదు, విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు. నేను ఖర్చు పెట్టింది నా ఆత్మల కోసం, నా తండ్రి పిల్లల కోసం ఖర్చు పెట్టాను. మీరంతా తండ్రి పిల్లలే, మీ కొరకే ఖర్చు పెట్టాను. దాచుకుంటే దాయచ్చు, కానీ ఏ లాభం? పోతే ఎవరు సొమ్ము అవుతుందో. కన్నులెత్తి దూరముగా ఉన్నటువంటి చూశాడు లాజర్ని. ఎక్కడున్నాడు?
అబ్రహాము రొమ్మున సేద తీరుతున్నాడండి. ఇప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. చనిపోయినాక అబ్రహాము గారు పాస్టర్ అని గుర్తొచ్చింది, విశ్వాసం తండ్రి అని గుర్తొచ్చింది, దిక్కు అని గుర్తొచ్చింది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చకు లాజరును పంపు. లాజరును పంపు, నాలుకను చల్లార్చకు. పిడసగట్టిపోతుందండి, వాటర్ లేదు, మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ గొంతు తడిపాడు, మామూలుగా కాదు, ఆరంగా 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 దించుతూనే ఉన్నాడు. అక్కడ చుక్క వాటర్ లేక చుక్కలు చూస్తున్నాడు అంతే. నోరు పెరసగడితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఎండాకాలం ట్రై చేయండి, వస్తుందిగా. ఇప్పుడు ట్రై చేయండి. ఎండక పోయించిన ఇంట్లో పొరపాటు కూలింగ్ వాటర్ లేకపోతే అంతే, ఊకోడిగా చిందులే చెప్తాడు. అంత చల్లగా ఉంటే తప్ప పెరసగట్టిన నాలుక ప్రాణం అమ్మాయ్యా అట్టుంటది. వేడి నువ్వు రెండు ఒకటే కానీ మొఖాన్ని కొట్టేస్తాడు అంతే. లాజరుని పంపుటకు నా నాలుకను చల్లార్చకు లాజరుని పంపవా? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. అగ్ని జ్వాలనగానే సినిమా ఎఫెక్ట్లోకి వెళ్ళిపోమాకండి. అక్కడేదో ఉంటుందని, నువ్వు ఏం చేస్తారని మనకు అలవాటు. మరి బాధ కత్తిపోట్టి గురైన వాడు అంబులెన్స్ లో పడుకొని ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు వాడు పడుతున్న బాధ ఏంటో తెలుసా నీకు? నీకు అర్థం కాదు. బాధ ఎలా ఉంది, ఎలా ఉంటుంది, అనుభవిస్తే తప్ప తెలియదు. కాలిన వాడికి వెళ్ళి ఎలా కాలిందో ఇంటర్వ్యూ చేయడం కాదు. కాలుతున్నప్పుడు ఆ మంట 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 కనపట్లేదు కదా. శరీరం కాలిపోయి ఆవేశంతో ముందుకొచ్చి కిరోసిన్ మోసుకొని తగలబడి కాలుతున్నప్పుడు, ఆత్మ నాదం చేస్తున్నప్పుడు మంట 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 అన్న పదవి వింటున్నప్పుడు, మంట ఎదురా సోదరా జోకులేక అన్న మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? కంటి కరమట్ల మంట. అలానే అక్కడ అలా అనుకోమాకండి. మంట, బాధ, బాధది, బాధ గురించి ప్రస్తావిస్తున్నాడు. భూలోకంలో ఉండగానే కానీ ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాడు. కేకలు అంటే బొబ్బ. ఎలా పెడతావు కేక? ఎప్పుడు పెడతావు? రోదన ముదిరితే వచ్చేది కేక. ఆ కేక పెడుతున్నాడు. అక్కడ ఇక్కడ పెట్టించాడు కేక. తక్కువైతే తక్కువైతే కేకలేస్తూ ఉంటాడు. ఇక్కడ కేక వినకపోయినా పర్వాలేదు, అక్కడ కేకలు మాత్రం వాడికి బాగా వినపడతాయి. ఇక్కడ ఏం చేస్తావో అక్కడ అదే చేస్తావు. ఇక్కడ కేకలేసావా అక్కడ కేకలేస్తావు. ఇక్కడ వాక్యం చెప్పావా అక్కడ అబ్రహాము రంగులు ఉంటావు. ఇక్కడ సంఘంలో దేవుని బిడ్డగా ఉంటావా నెమ్మదిగా ప్రదేశంలో ఉంటావు. నువ్వే నిర్ణయించుకో. ఇక్కడ ఏముంటుందో అక్కడ అదే ఉంటుంది. ఆ మాట ఉంది కదా బైబిల్లో. మత్తయి సువార్త అయ్యగారి కథలు చెప్పడం, వాస్తవాలు చెప్తాడు. 18వ అధ్యాయము 18వ వచనము చూడు. భూమి మీద మీరు వేడిని బంధితురో పరలోకంలో అవే బంధిస్తారు. వాక్యాన్ని బంధించవా, వాక్యం బంధింపబడుతుంది. అల్లరిని బంధించుకున్నావా, అల్లరి బంధింపబడుతుంది. బ్రతుకును దేవుడి కొరకు బంధించుకున్నావా, అక్కడ పరలోకంలో దేవుడి కొరకు నీ బ్రతుకు ఉంటుంది. సార్ నువ్వేం చేస్తే అదే తాతకు పెట్టింది తాగునే ఉంటుంది. మరి గుర్తు పెట్టుకోండి, సామెతలు చెప్పాలి కదా మరి మీకు. ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాను కేకలమే చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించును. జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి రివైండ్ చేసుకో మైండ్. నీ మైండ్ లో ఒకసారి వెనక్కి వెళ్ళు. ఎలా సుఖపడ్డావురా? ఊదా రంగు బట్టలు కట్టుకొని పని వారిని పట్టుకొని ఉన్న సొమ్ముతో సుఖిస్తూ తింటూ తాగుతూ ఎంజాయబుల్ లైఫ్. ఇక్కడ ఇది కేక. పొలి కేక అంటే గొప్పది, పాతాళపు కేక. ఎలా ఉందనుకుంటున్నారు? అబద్ధాలు అనుకుంటున్నారా? అరుణకుమార్ గారు మీరు చూసారా ఏంటంటున్నారా? నా తండ్రి చూసిన సంగతులు యేసు స్వామి ద్వారా లోకానికి రాబడ్డాయి గనక, విశ్వసించాను గనక నీకు చెబుతున్నా. నీకు ఇష్టమైన బ్రతికి సుఖంగా అనిపించింది, అలాగే లాజరు కష్టము అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కుటుంబం బాగుండాలి అని అనుకున్నాడు. అది అనుకుంటాం సహజంగా. ఎక్కడ అనుకుంటాం, అక్కడ అనుకుంటాం. ఇక్కడ అనుకుంటే చెయ్యొచ్చేమో కానీ అక్కడ అనుకుంటే చేజారిపోయిందిరా అవకాశం చేయడానికి అన్నాడు దేవుడు. ఇక్కడ అనుకుంటే పర్లేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కుటుంబం గొప్పగా ఉండాలి, కష్టపడాలి, లేపాలి. లేపు
అక్కడ కుదరదు, అక్కడ ఛాన్స్ లేదు. అదే అనుకుంటున్నాడు ధనవంతుడు. వామ్మో, ఈ పరిస్థితి చూస్తే ఇంత భయంకరంగా ఉన్నదే, ఇది వారికి తెలియక నేను నడిపిన బాటలో ఇంటికి పెద్దవాడినిగా, మరి ఇంటికి పెద్దవాడిని అన్న స్టేజ్ వచ్చేసింది వాళ్ళ తమ్ముడికి. నేను ఎలా ఉంటే అలాగే ఉంటారు. 5 ఉన్నారు నాకు ఫ్రెండ్స్ లాగా, నా వాళ్ళు. అయ్యా అదే గుర్తిస్తుడు. ఎప్పుడైతే ఛాన్స్ లేదు అన్నాడో, యాతన పడుచున్నాం అన్నాడో, యాతన పడ్డా పర్వాలేదు కానీ నా వాళ్ళు పడకూడదు. ఈ బాధ భయంకరం. ఒక్కసారి ప్లీజ్ ఒక విషయం అడుగుతున్నాడు, అది సాధ్యమేనా చూద్దామా? 16వ అధ్యాయం లోకా సువార్త 27 నుంచి చూడగలిగితే 31 వరకు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజర్ని పంపువా. బతిమలాడుకున్నాడు. వాక్యం ఇంది కానీ రాండమ్మా అంటే రామ్. ఏముందిలేండి చెప్పడానికి, 10 అయితే రేపు పొద్దుపడి నిద్ర తాగలదు, నిద్ర తాగలే, రేపు తెలిసిద్ది. ఎంతసేపు దేవుళ్ళు ఉన్నావో, ఎంత ఓపిక దేవుడి మాటలు విన్నావో, రేపు కౌంటుకు రాక తప్పదు. తల వెంట్రుకలే లెక్కలో ఉన్నవి, నీ తలంపులు లెక్కలో ఉండవా? ఉంటే. అందుకే చెబుతున్నా అంతిమయాత్ర గురించి నాకు జాగ్రత్త కలిగి ఉండు. ఒకడు పోయాడు, వాడే ఇంకొక ఆయన పోయాడు. ఆ పెట్లో 2 ఉన్నారు. ఇప్పుడు ఆ 2 మోస్తున్న చరిత్ర మీకు ముందుకు తీసుకొస్తున్నా. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని లాజర్ని పంపు, నిన్ను వేడుకొనుచున్నాను ప్లీజ్. అప్పుడు అబ్రహాము వారి వద్ద అరుణ కుమారు ఉన్నాడు, అరుణ కుమారు శిష్యులు ఉన్నారు, మోసే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు, వారి మాటలు వింటే చాలు కొత్తగా తయారవుతున్నారు. ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ అద్భుతమైన అంశంతో ముందే ప్రణాళిక ఇస్తున్నారు. ఈసారి ఈ రేంజ్ ఉండదు, చాలా రేంజ్ ఉంటుంది. ఈసారి చెప్పే వాక్యం మీకు ఆలోచింపజేస్తుంది. ప్రతి వాక్యం అలాగే ఉంటుంది. అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్తే చాలు. అతనితో చెప్పాడు, నాకు ప్రసంగిస్తున్నాడు, ఇప్పుడు భూమిలో బతుకున్నాడు, ఆయన మాటలు వింటే చాలు, ఆయన మాటలు వినండి అన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అతడు తండ్రి అబ్రహామా, ప్లీజ్ అలాంటి మాటలు అనవద్దు, ప్లీజ్ అలాంటి మాటలు నువ్వు అనొద్దు, అలాంటి మాటలు అనొద్దు. చలు, మృతుల నుండి ఒకడు వారి ఎత్తుకు వెళ్ళి ఎడలా వారు మారు మనసు పొందుతురు. చనిపోయిన వాడు తిరిగి బ్రతికినైతే నమ్ముతారయ్యా వేతనం మంది అని చెబితే, చనిపోయిన వారు ఇవి లాజరును పంపించు, మా ఊరు వాడే, మా ఇంటి దగ్గర తిన్నవాడే, వీడు వెళ్ళిపోయి ఇలా ఉందరు ఆ పరిస్థితి అంటే నమ్ముతారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు తెలిసి విశ్వాసంతో చర్చికి రాకు. వాక్యాన్ని నమ్మిరా, వాక్యాన్ని నమ్మిరా. అయ్యా చనిపోయిన వాడు వెళ్తే నమ్ముతారు, చనిపోయిన వాడు వెళ్తే నమ్ముతారు ప్లీజ్ అన్నప్పుడు ఏమన్నాడు చూడండి. అందుకతడు మోషేయు ప్రవక్తలను వారు చెప్పిన మాటలు వారు వినని ఎడలా మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. మొత్తుకుంటున్నాడు 3 రోజుల నుండి. నమ్మితేనే బెస్ట్, లేకపోతే వేస్ట్. 3 రోజుల మట్టి మొత్తుకుంటున్నాడు, మరి ముగించేస్తున్నాడు ఇంకొక 5-10 నిమిషాల్లో అయిపోతుంది చరిత్ర. అదే చదువుతున్నాడు ఆయన. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే మృతుల్లో నుంచి వెళ్ళినా వారు నమ్మరు. వాతవేయబడిన మన సాక్షి, వాళ్ళు నమ్మరు. ఎంత గొప్ప మాట అండి. అంతిమ యాత్రకు మనకంటే ముందు పోయిన పరిస్థితి ఇద్దరు మీ ముందు చూపించా. ఈ రోజున రేపు నీకు తప్పదు, నాకు తప్పదు, మనకు తప్పదు, ప్రపంచం మానవాళికి తప్పదు. అంతిమ యాత్ర తెలుసుకోవాలిగా. తెలుసుకోకపోతే ఎలా ప్రియమైన దేవుని వలన ఏమండి, ఎలా? అయ్యగారి పక్కనే ఉన్నాడు, చాలా మంది పిల్లలు ఉంటారు. అలాగే ఒక యేసుక్రీస్తు వారి శిష్యులు ఒక ఆయన ఉన్నాడు. ఇంత వాక్యం విన్నాడు. ఆయన అంటున్నాడు, వాక్యపరంగా సువార్తలకి అలా వెళ్తున్నప్పుడు, ముగిస్తానమ్మా 10 నిమిషాలు ముగిచ్చేస్తాం మొత్తం. వెళ్తున్నప్పుడు ఒక న్యూస్ వచ్చింది, అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, పాస్టర్ గారు నాకు పని ఉందండి నేను వచ్చేస్తానన్నాడు. మన పాస్టర్ గారి ఓ మై గాడ్ వెళ్ళరా నాన్న అంటాడు. కానీ ఆ పాస్టర్ గారు వద్దన్నాడు. ఏమన్నాడు చూడండి. మనం పాటిస్తామా? క్రైస్తవ బ్రతుకుల్లో ఈ మాట పాటిస్తారా? మీకు